వెల్కమ్ టు అమ్మా హోమ్. అమ్మా హోమ్లో బొప్పాయి బ్రెడ్ హల్వా. ఈ బొప్పాయి బ్రెడ్ హల్వా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. బొప్పాయి బ్రెడ్ హల్వా కోసం కావలసిన పదార్థాలు: బొప్పాయి 250 గ్రాములు, బ్రెడ్ ముక్కలు 4, బెల్లము 200 గ్రాములు, పాలు 200 ml, జీడిపప్పులు 10, బాదం పప్పులు 6, ఎండు ఖర్జూర 3, యాలకులు 4, బ్రెడ్ ముక్కలు వేయించడానికి సరిపడా నెయ్యి. బ్రెడ్ ముక్కల్ని ఇలా అంచులు కట్ చేసుకోవాలి. బొప్పాయి కాయని ముక్కలు కోసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఖర్జూర ముక్కలు, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో బ్రెడ్ ముక్కలు ఫ్రై చేయడానికి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ ముక్కని నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యిని వేరే బౌల్లోకి తీసివేసి అదే పాన్లో 200 గ్రాములు తురిమిన బెల్లం వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టిన బొప్పాయి పేస్ట్ని కూడా వేసుకోవాలి. నీళ్లు వేయకుండా బొప్పాయి పేస్ట్లో ఉన్న చెమ్మతో బెల్లం కరుగుతూ ఉంటుంది. బెల్లం కరిగిపోయి ఇలా జారుగా అయిన తర్వాత పాకం దగ్గర పడే వరకు పాన్కి అడుగంటకుండా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా అన్నప్పుడు అవి రెండు కలవకుండా ఉంటే పాకం ఉడికినట్టు. యాలక పొడి వేస్తున్నాను కలిపి. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ బొప్పాయి బెల్లం పాకంలో 200 ml పాలు వేస్తున్నాను. పాలు ఈ బొప్పాయి బెల్లం పాకంలో కలిసిపోయే వరకు కలపాలి. పాలు కలిసిపోయినాయి. పాకం ఉడికేటప్పుడు బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బ్రెడ్ ముక్కలు మెత్తబడిపోయినాయి. వీటిని ఈ పాకంలో కలుపుకోవాలి. ఇలా మొత్తం చిదిమి ఇందులో కలుపుకోవాలి. ఇలా బ్రెడ్ ముక్కలు కలిసిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఇలా దారుగా అయిన ఈ హల్వాని కొంచెం దగ్గర పడేలాగా వేడి చేసుకోవాలి. ఇందులో ఇంకా నెయ్యి వేయక్కర్లేదు, ఎందుకంటే బ్రెడ్ ముక్కల్లో ఉన్న నెయ్యి దీనిలోకి సరిపోతుంది. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. బ్రెడ్ ముక్కల్లో ఉన్న నెయ్యి బయటకు వచ్చేసి హల్వా రెడీ అయింది. బొప్పాయి బ్రెడ్ హల్వా రెడీ. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. వేడివేడిగా వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే బొప్పాయి బ్రెడ్ హల్వా రెడీ.